హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది, అంటే మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మీ పార్ట్నర్ తాలూకా ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ మీద అనేది రీడింగ్లో తెలుసుకుందామండి. గైస్, ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు గనక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు గనక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు చూడాలి అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు, కానీ మీకు సంబంధం లేని విషయాలు కూడా మీకు అప్లై చేసేసుకొని మాకు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది, ఇట్లాంటివి ఆలోచించకండి. ఎందుకంటే మీకేదే అన్ని రీడింగ్లు ఇవన్నీ జనరల్ టాపిక్స్. సో మీకు అన్నీ మ్యాచ్ అయిపోవాలని, అందరికి అన్నీ మ్యాచ్ అయిపోవాలని ఇక్కడ ఏం రూల్ ఉండదు కదా గైస్. సో మీరు ఎట్లా అంటే ఇది మీకు మ్యాచ్ అవుతుంది, మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీకున్న ఆ సర్కిల్స్లో మీకు ఇది మ్యాచ్ అవుతుందా, ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అని ముందు మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కనుక చేయించుకోవాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా పర్సనల్గా ఏదైనా క్వశ్చన్ గురించి అడగాలన్నా, మీ రీడింగ్స్ ఏమైనా చేయించుకోవాలన్నా నన్ను ఆ నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ మాత్రం దయచేసి చేయకండి గైస్. ఎందుకంటే అర్థం చేసుకోండి, నేను బిజీగా ఉంటాను, మీ కాల్స్ లిఫ్ట్ చేయలేను. అయినా నైట్ టైం కూడా కాల్స్ చేస్తున్నారు, సో చేయకండి ప్లీజ్, అవాయిడ్ చేయండి కాల్స్ని. ఓన్లీ మెసేజ్ చేయండి. నేను లేట్ అయినా కూడా మీ మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను మినిమం ఛార్జెసే పెట్టాను, జస్ట్ ఓన్లీ 1 క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. సో మీరు అది అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి గైస్, పర్సనల్ రీడింగ్స్ వైజ్ అయితే. సో రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి, రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్తుంటేనే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ యూజ్ అవుతుందా లేదా అనేది. సో ఈరోజు టాపిక్ కూడా చాలామంది నన్ను అడిగిన టాపిక్ ఇది, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మా రిలేషన్షిప్ మీద ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద రీడింగ్ చేయమని జనరల్గా నన్ను చాలామంది నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. సో నేను అందుకని అందరికీ యూజ్ అయ్యేలాగా ఈ టాపిక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ కూడా నాకు ఇంకా మంచి మంచి రీడింగ్స్ చేయడానికి సపోర్టివ్గా ఉంటాయి. సో మీరు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మనం అయితే ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని అయితే అందించండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఒక రైట్ ప్రాపర్ మెసేజ్ని అయితే అందించండి. సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, ది జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది. హై ప్రిస్టెస్, 10 ఆఫ్ కప్స్. సో ఇక్కడ అయితే మనకి ఎట్లా ఉందంటే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్స్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మా లైఫ్లో థర్డ్ పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అసలు మా పార్ట్నర్ మా గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి బేసికల్గా మీ లైఫ్కి తాలూకా జడ్జిమెంట్ అయితే మీకు జరుగుతుంది. జడ్జిమెంట్ జరుగుతుంది అంటే మీరు ఏదైతే లైఫ్లో కోరుకుంటున్నారో అదైతే మీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు మనసులోనే దాచిపెట్టుకుంటున్నారు, మీరు సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా మీరు ప్రతి విషయంలోనూ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతున్నారు అనేది అయితే ఇక్కడ మీ క్యారెక్టర్ని ఇక్కడ తెలుస్తుంది. సో ఎనీవే ఏదైనా కూడా మీకు ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్లో మీరు ఏది కోరుకుంటున్నారో, మీ ఫ్యామిలీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి రిలేషన్షిప్ వైజ్ అని ఏది కోరుకుంటున్నారో అదైతే జరగడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ చూస్తున్నారా 10 ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ వచ్చిందంటేనే మీ లైఫ్ మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదైతే యూనివర్స్ నుంచి వస్తుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోకండి. బట్ చూద్దాం, ది స్టార్ లైఫ్ అయితే ఒక చేంజ్ అయితే జరగబోతుంది. ది లవర్స్ కార్డ్,
మీ పర్సన్కి మీ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ ఎట్లా ఉందంటే ది మ్యూజిషియన్. సో ఇక్కడ ఎలా ఉందంటే గైస్, చేంజ్ అయితే ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు మీకోసం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎట్లా అంటే మీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది. కానీ ది మ్యూజిషియన్ ఏదో ఒక ఎవరో ఒకళ్ళ మాయ మాటలు చెప్పడం కానీ, ఎవరైనా ఏదైనా వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో దట్ ఆ విషయంలో మీ మీద ఉన్న లవ్ని కానీ, మీ మీద ఉన్న ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ వాళ్ళది. ఎలా అంటే మీ మీద ఉన్న ఇష్టాన్ని కానీ ఎవరో ఒకరు ఎలా అంటే ఇప్పుడు ఈ టాపిక్లో ఎలా అంటే వాళ్ళ మీద ఒక ప్రభావం అయితే చూపిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే మీ దగ్గరికి రానివ్వకుండా చేయడం కానీ, లేకపోతే మీ మీద ఉన్న ఇష్టాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునేలా కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి అయితే అట్లాంటివేదో ఒకటి వాళ్ళకి చేయటం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ది లవర్స్ కార్డ్ వచ్చిందంటేనే మీ పర్సన్కి ఫుల్ ప్లెజర్గా లవ్ అయితే ఉంది, ఎఫెక్షన్ అయితే ఉంది. మీతో పాస్ట్లో అట్లానే ఉన్నారు, ఆ విధంగానే మీ లైఫ్ అయితే సాగింది. కానీ ది మ్యూజిషియన్ ఎట్లా అంటే వేరే వ్యక్తులు ఎవరో ఒక మీ పర్సన్ మైండ్ని టోటల్గా మార్చారు. ఇప్పుడు మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంది. ఇంకా మీ పర్సన్ ఎలా అంటే లైఫ్లో రిలేషన్షిప్ గురించి ఇప్పుడు ఆలోచించకుండా ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవడం, ఇట్లా మీ పని మీరు చూసుకోండి, మీరు ఏదైతే చేస్తున్నారో అనేది వాళ్ళ ప్రతిదీ. ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైతే వచ్చారో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్స్ అయితే మొదలుపెట్టారు. అంటే మీ పర్సన్ని మిమ్మల్ని విడదీయాలి, మీ పర్సన్ మీద వాళ్ళ ఏదైతే వాళ్ళ అధికారం ఉందో దాన్ని సాధించాలి అన్నట్లు వాళ్ళ యాక్షన్ అయితే వాళ్ళు మొదలు పెట్టేశారు. కానీ మీ పర్సన్ ఎట్లా ఉన్నారంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ వీళ్ళు చెప్పే మాటలకు కానీ, చెప్పుడు మాటలకు కానీ, లేకపోతే వాళ్ళు చేసే ప్రలోభాలకు కానీ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. అది ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా మేబీ వాళ్ళ మీ పర్సన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఒక అథారిటీతో మీ పర్సన్ని వాళ్ళ వైపుకు తిప్పుకునేలాగా వాళ్ళు యాక్షన్స్ అయితే మొదలుపెట్టారు. ఇక్కడ ది మ్యాజిక్, ది కింగ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా మ్యాచ్ అంటే ఒక అథారిటీ చూపిస్తూ, అంటే ఒక అధికారంతో మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి, మీ నుంచి దూరం చెయ్యాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. దానికోసం ఏంటంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, ఇట్లాంటి మ్యాజికల్ మూమెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారంటే మీ మీద అబద్ధాలు చెప్పడం కానీ, ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడం కానీ, లేకపోతే మీతో లైఫ్ ఇలా ఉండదు, లేకపోతే మీరు ఆ పర్సన్తో వెళ్తే మీకు ఈ ప్రాపర్టీ రాదు, ఇట్లా ఏదో ఒక అధికారం, లేకపోతే జాబ్ రిలేటెడ్గా ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఇట్లాంటివి ఏవో ఒకటి జరుగుతున్నాయి. 3 ఆఫ్ కప్స్ ఇలా జరుగుతున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే మీ పర్సన్తో కలిపి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ పర్సన్తోనే ఉండాలి అన్న ఆలోచన అయితే వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంది. కానీ మీ పర్సన్ మైండ్ సెట్ ఎట్లా ఉందో చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. వాళ్ళు ఎన్ని చెప్తున్నా మీ పర్సన్కి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏ డెసిషన్ ముందే అనుకున్న హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు, ఏ డెసిషన్ తీసుకోలేకపోతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా అంటే మీ పర్సన్ ఎలా అంటే ఆలోచించుకుంటూ ప్రతిదాన్ని కూడా ఆలోచించగలుగుతున్నారు, కానీ యాక్షన్స్లో పెట్టలేకపోతున్నారు ఏ పనిని. అంటే మీ దగ్గరికి రావాలని కానీ, మీతో ఏదైనా చెప్పాలని కానీ, వీళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ మీద ఏ మూమెంట్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా అంటే ప్రతిదీ మనీ పరంగా కానీ, ఇట్లా ఏదైనా మీ పర్సన్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని వాళ్ళు మనీ పరంగా అన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. వాళ్ళ ఇచ్చిన దాంతోనే మీ పర్సన్ ఉండాలి, లేకపోతే ఫైనాన్షియల్గా మీ పర్సన్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని సినారియోస్లో ఆ విధంగా కూడా జరుగుతుంది. కానీ మీ పర్సన్ మనసులో ఎప్పటికైనా ఈ థర్డ్ పార్టీ నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి, ఇట్లాంటి ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఆ రిలేషన్షిప్ మళ్ళీ మాది బాగా ఉండాలి అనేది అయితే, మా ఫ్యామిలీతో మేము ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఒక రకంగా చిక్కుకుపోయారు. సమ్ సినారియోస్లో అయితే ఆలోచన కనిపిస్తుంది. సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే
స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కదా, హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో. వీళ్ళు ఈ థర్డ్ పార్టీ ఎట్లా అంటే ప్రతిదీ మా చేతుల మించే వెళ్ళాలి, మా దగ్గరే ఉండాలి, లేకపోతే మేము మీకంటే వాళ్ళకంటే మేము అన్ని విధాలుగా మీకు కరెక్ట్ పర్సన్, మీకోసం మేము అలాంటి సెలబ్రేషన్స్ చేస్తాం, ఇలాంటివి చేస్తాం, లేకపోతే మన లైఫ్ ముందుకు ఇలా ఉంటుంది, ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఇట్లాంటి అంటే మ్యాజికల్ మాటలని ముందే అనుకున్నాం మనం. అలాగా ది మ్యూజిషియన్ ఎలాగైతే మ్యాజిక్స్ చేసి చూపిస్తారో అట్లా మీ పర్సన్ని అలా కూడా లోబర్చుకున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో 2 of Pentacles, Three of Wands, Queen of Swords. ఇంకా ఎట్లా ఉన్నారంటే ప్రతి విషయంలోనూ కూడా ఎట్లా అంటే వీళ్ళ థాట్స్, వీళ్ళ ఐడియాస్ ఎలా ఉన్నాయంటే ప్రతి దాన్ని కూడా ఈ థర్డ్ పార్టీ థాట్స్, ఐడియాస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ విషయంలో ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇవి ఆఖరికి అవసరమైతే మిమ్మల్ని విడగొట్టి వాళ్ళ ఆ ప్లేస్లోకి వాళ్ళు రావాలి అని ఒక థాట్స్ అయితే, ఐడియాస్ అయితే ప్రాసెస్ నడిచేస్తుంది వాళ్ళ మైండ్లో. ఇంకా ఎలా ఉన్నారంటే ప్రతి విషయాన్ని కూడా ఎట్లా అంటే వర్క్ యాక్షన్ రూపంలో, అంటే వాళ్ళు ఏదైతే కర్మ చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని మూమెంట్ ఏ రకంగా చేయాలి, వీళ్ళ లైఫ్లోకి మేము ఎలా వెళ్ళాలి, ఇంకా మేము వీళ్ళనిద్దరిని ఎలా విడదీయాలి అనే ఒక ఆలోచన, అంటే ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. కానీ ప్లాన్ వేసుకుంటున్నారు కానీ దేన్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఎలా అంటే అటు వాళ్ళు చేస్తున్నది కానీ మీకు చెయ్యాలనుకున్నది కానీ వర్క్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఆ బ్యాలెన్స్ని కూడా మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అంటే మీ పర్సన్ని నమ్మించాలి ఒక పక్క మిమ్మల్ని మీ మీద ఏదైనా అలిగేషన్ వేసి మీ నుంచి బాగా దూరంగా తీసుకువెళ్ళాలి, వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలి. ఇది కదా వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఇంటెన్షన్ ఇది. కానీ మీ పర్సన్ మనసులో మీరున్నారు, మీతో కొంతవరకు వాళ్ళ లైఫ్ సాగించారు. అట్లాంటి పర్సన్ని ఎవరైతే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అట్లాంటి పర్సన్ని వాళ్ళు అట్రాక్ట్ చెయ్యాలంటే మీ మీద ముందుగా ఫాల్స్ ఎలిగేషన్స్ వేయాలి, లేదా వాళ్ళ మీద ఏంటంటే అన్నీ మీకు ఇలా జరుగుతుంది, మేము ఇలా చూస్తాం మిమ్మల్ని, నీవు అంటే మాకు అంత ప్రేమ, అంత ఇష్టం, ఇట్లాంటివన్నీ ప్రతీది వాళ్ళకి ఏంటంటే అలా చెప్పడం, వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చూడటం ఒకటైతే. రెండవది ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ నీతో సరిగ్గా ఉండరు, లేకపోతే వాళ్ళకి ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి, లేకపోతే అలాంటి వాళ్ళు ఏదో ఒకటి మీ మీద నిందలేయడం, ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం, ఇట్లాంటి మూమెంట్స్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి, వీళ్ళిద్దరిని విడగొట్టాలంటే ఇంకా ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళు ఎలా అంటే అమలుపరిచేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి అమలుపరుచుతున్నారు. కాబట్టి మీ మధ్యలోకి రాగలిగారు వాళ్ళు. యాక్షన్స్ మూమెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏదైతే కన్నింగ్ థాట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్షన్ మూమెంట్స్లో స్టార్ట్ చేశారు. ఇట్లా ఈ సిచ్యువేషన్స్లో ఎలా అంటే ఇంకా ప్రతిదీ కూడా ఫైనాన్షియల్గా అన్నీ వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు గైస్. వాళ్ళ డబ్బు విషయంలో మాత్రం వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ తెలివితేటలతో ఎట్లా అంటే మీ పర్సన్ని బాగా లోబర్చుకున్నారు. మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే అటు మిమ్మల్ని వదులుకున్నారన్న ఆ పాస్ట్ లైఫ్ తాలూకు ఇంపాక్ట్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాంట్లో కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు అనుకుంటున్నారు, సెలబ్రేషన్స్కి వెళ్తాం అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్కి ఎట్లా ఉందంటే ఒక బాధ అనేది ఉంది. ఏంటి నా రిలేషన్స్ ఇలా ఉన్నాయి, నా రిలేషన్షిప్ కరెక్ట్గా లేదేంటి, నేనేంటి, ఈ సిచ్యువేషన్స్ ఏంటి అనే బాధ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మీ ప్రాబ్లం కూడా అలానే ఉంది. ఇక్కడ ఇలా కనిపిస్తుందంటే వాళ్ళు ఫైనాన్షియల్గా మీ పర్సన్ని బాగా అట్రాక్ట్ చేశారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు నొక్కి పెట్టారు. మీ పర్సన్ ఎలా అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ చెప్పినవి నమ్ముతున్నారు. కానీ మీ మీద పాస్ట్ లైఫ్లో ఏదైతే మీ మధ్య జరిగిందో అది నైట్స్ గుర్తొస్తున్నాయి, లేట్ నైట్స్ గుర్తొస్తున్నాయి, బాధపడుతున్నారు. కానీ వీళ్ళు చెప్పేదానికి అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు పూర్తిగా మీ పర్సన్ని గ్రిప్లో పెట్టారు. వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని విడగొట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ప్రతిదాన్ని యాక్షన్ మూమెంట్లో పెట్టేశారు. ఈ యాక్షన్లో ఎలా ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నా కూడా సమస్యల మీద సమస్యలు సృష్టిద్దాము ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. కానీ చూసారా ఇక్కడ ఎలా ఉందంటే ప్రతిదానికి ఏం జరుగుతుంది అనేది దానికి ఇక్కడ మనకు ఒకటే తెలిసిపోతుంది. ఇక్కడ 5 of Wands, Wheel of Fortune, ది టెంపరెన్స్. ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో గైస్, వాళ్ళు
మీ విషయంలో ఏదైతే కర్మ చేస్తున్నారో ఆ కర్మకి వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో దానికి తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ అయితే పొందుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే వాళ్ళు ఏదైతే బ్యాడ్ కర్మ చేస్తున్నారో ఆ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. మీలో మీకు ఇంకా ఎలా ఉందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇక్కడ 3 పర్సన్స్ అంటే మీ మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ మీ లైఫ్ని చూడాలి, మీ పార్ట్నర్ లైఫ్ని చూడాలి, మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని కూడా ఇక్కడ చూడాలి. వాళ్ళకైతే చూడండి ఇక్కడ ప్రతిదీ సమస్య కింద వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో యాక్షన్ మూమెంట్లో పెడుతున్నారో దానిలో అంటే మీ నుంచి వాళ్ళని దూరం చేయాలని కానీ ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్షన్ చేసుకుంటూ మీ మీద ఏదో ఫాల్స్ అలిగేషన్ పెట్టడం, లేకపోతే మీ నుంచి మీ పర్సన్ని దూరం చేసుకుంటూ వెళ్ళిపోవడం, మీ పర్సన్తోనే వాళ్ళు ఉండడం, మీ పర్సన్ మనసులో ఏదేదో కల్పితమైన మాటలు చెప్పడం, ఇలా ఏదైతే చేస్తున్నారో దానిలో వాళ్ళు తప్పకుండా ఎదురు దెబ్బలు అయితే తింటారు అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చి వచ్చే మెసేజ్ గైస్. నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే ఎట్లా ఉందంటే మీ పర్సన్ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ మాయ మాటలకి, వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్కి, వాళ్ళు ఏదైతే మీ పర్సన్కి ఇస్తాను అని చెప్తున్నారు, ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ అంటే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీరిద్దరు బాగుండడం చూడలేని పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయినా, అంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఎవరైనా, అంటే మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్, అలా ఎవరైనా వాళ్ళు మీ పర్సన్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించిన పర్సన్ అయినా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ వాళ్ళ చేతిలో ఇరుక్కుని ఒక స్ట్రక్ ఎనర్జీలో వాళ్ళు చెప్పే మాయ మాటల కంటే తొందరగా వినే ఆలోచన ఉండడం వల్ల మీ పర్సన్ని వాళ్ళు బాగా అట్రాక్ట్ చేసి వాళ్ళు చెప్పే మాయ మాటలకి వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ చేశారు. సో మీ పర్సన్ ఏదైతే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి కూడా తొందరలోనే బయటకు వస్తారో అనేది కూడా ఇక్కడ తెలిసింది. ఇక్కడ 3 మెంబర్స్ గురించి కూడా మనం చూసుకోవాలి. ఒకటి వాళ్ళకు చూస్తే ఏదైతే వాళ్ళు చేస్తున్నారు ఈ పనులన్నీ ఏదైతే మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టే పని ఏదైతే చేశారో దానికి వాళ్ళు పనిష్మెంట్లు అయితే వాళ్ళు చేసే ప్రతి యాక్షన్కి రివర్స్ యాక్షన్ అనేది ఇక్కడ జరిగిపోతుంది. ప్రతి దానికి వాళ్ళు ఏదైతే మూమెంట్ ఇస్తున్నారో అదంతా వాళ్ళకి రివర్స్గా వెళ్ళి కొడుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏదైతే వచ్చిందో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వాళ్ళు చేసే బ్యాడ్ కర్మకి వాళ్ళ కర్మ అనుభవించక తప్పదు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు ఏదైతే బాధ ఇప్పటి వరకు అనుభవించారో ఆ బాధ నుంచి మీరు విముక్తి పొంది మీకు ఒక చక్కటి టెంపరెన్స్, అంటే లైఫ్లో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని బ్యాలెన్స్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. మీరు కోరుకున్న లైఫ్ మీకు వస్తుంది. ఇన్ కేస్ మీ పర్సన్ కూడా ఇక్కడ మీ పర్సన్ విషయం కానీ చూసినట్లయితే ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఏదైతే స్ట్రక్ ఎనర్జీ ఉన్నారో ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి నెమ్మదిగా బయటికి రాగలుగుతారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది రైట్, ఏది రాంగ్ అనేది తెలుసుకునే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ది టెంపరెన్స్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఒక ఈ అన్ని వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఎవరు ఎలాంటి పర్సన్, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అనే ఒక బ్యాలెన్స్ చేసుకున్న మనుషుల్ని మనస్తత్వాల బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకునే ఆలోచన అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాన్ని కూడా మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లో ఏం జరుగుతున్నా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఈ థర్డ్ పార్టీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. మీకు ఇప్పటివరకు ఏదైతే బాధ అనిపించిందో ఆ బాధ నుంచి మీకు ముందుగా విముక్తి అనేది దొరుకుతుంది. అంటే ఈ థర్డ్ పార్టీ ఎలా వచ్చిందో అలాగే ఎదురు దెబ్బలు తింటూ వాళ్ళు ఇన్ కేస్ మీ లైఫ్లో ఉండాలి, మీ పర్సన్ లైఫ్లో ఉండాలి అని ట్రై చేసినా వాళ్ళకైతే ఇక్కడ ఎట్లాంటి సెటిల్మెంటు లేదు. ఎలా వచ్చారో మ్యాక్సిమం ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఇంకా ఉండాలి అని వాళ్ళ ఆలోచన అయితే ఉంటే మాత్రం ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అదేంటంటే మీ పర్సన్ విషయంలో చూసుకున్నట్లయితే మీ పర్సనే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి రివర్స్ అయిపోవచ్చు. ఆ విధంగా కూడా ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్సన్ స్ట్రక్ ఎనర్జీ నుంచి ఏ రోజైతే బయటకు వచ్చేస్తారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ పర్సన్ ముగ్గురు విషయాల్లో కూడా చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది ఇక్కడ చెప్తుంది. అంటే ముగ్గురు కర్మ మారుతుంది అని. వాళ్ళు ఏదైతే బ్యాడ్ కర్మ చేశారో వాళ్ళు దానికి అనుభవిస్తారు. మీరు ఏదైతే ఇప్పటివరకు బాధలు పడ్డారో ఆ బాధల తాలూకా ఇంపాక్ట్తో మీ కర్మ అనేది మంచి వైపుకి వెళ్తుంది. ఎందుకంటే ఎవరో చేసిన దానికి మీరు ఇప్పటివరకు పనిష్మెంట్ అనుభవించారు. సో ఆ పనిష్మెంట్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ హ్యాపీనెస్ మీకు వస్తుంది. సో మీ మధ్యలో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇక్కడ నుంచి రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం తప్పు చేస్తున్నాను, ఏం ఒప్పు చేస్తున్నాను, ఎవరి మాయ మాటలు నమ్మాను, ఎందుకు నమ్మాను అనే ఒక రియలైజేషన్ వాళ్ళల్లో కలుగుతుంది.
సో మీ లైఫ్ అనేది ఒక చేంజ్ అనేది జరుగుతుంది. మీ పర్సన్ ఇంకా ఎట్లా ఉంటారంటే ఏదైతే వాళ్ళు మీ విషయాల్లో చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది రైట్ డెసిషన్ అవనివ్వండి, రాంగ్ డెసిషన్ అవనివ్వండి. ఇంకా ఎలా ఉంటుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, చక్కగా డబ్బు సంపాదించే విషయంలో వాళ్ళు ఇప్పటి వరకు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు కదా, ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి బయటపడగలుగుతారు. మనీ సంపాదించడం కోసం వాళ్ళు ఏదైతే వాళ్ళ మైండ్లో మేము రిలేషన్షిప్ ముందుకెళ్ళాలి అనుకుంటే ఆ యాక్షన్ మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. లేదు మేము డబ్బు పరంగా సంపాదించి సెటిల్ అవ్వాలనుకుంటే ఆ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మీ పర్సన్ మైండ్లో అయితే ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆ యాక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో కూడా ఒక చక్కటి యాక్షన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ది వరల్డ్ ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అంటే మీ పర్సన్ విషయంలో ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో, ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో కనిపిస్తుంది. ఎలా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నప్పుడు మీరు సఫర్ అయ్యి మీ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి అని ఇన్ కేస్ మీరు అనుకుంటే మీ లైఫ్ న్యూగా బిగిన్ అవుతుంది. ఇంకా వాళ్ళతో మీ లైఫ్ ఉండకుండా మీరు వాళ్ళ ఆ పెయిన్ తట్టుకున్నాము, ఇంకా ఎప్పటికీ వీళ్ళు మళ్ళీ మా లైఫ్లోకి వస్తే మళ్ళీ ఇంకో ఎవరైనా పర్సన్కి అట్రాక్ట్ అవుతారేమో, ఇట్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాగే మీరు ఆ పర్సన్ నుంచి డివైడ్ అయిపోయి చక్కగా మీరు ఒక ది వరల్డ్ అంటే న్యూ లైఫ్ని మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఒక న్యూ బిగినింగ్ అనేది మీకు ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే కాదు మా పర్సన్ మధ్యలో మా ఇద్దరి మధ్యలోంచి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళిపోతారని మ్యాక్సిమం మనం అనుకున్నాం. వెళ్ళకుండా ఉండిన వాళ్ళని తొలగించి కర్మ ఏదైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది వాళ్ళు చేసిన కర్మ. వాళ్ళ నుంచి మా పర్సన్ని మేము తెచ్చుకొని మేము హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాం మా పర్సన్తోనే మా లైఫ్ అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మీ పర్సన్ మీకు అనుకూలంగా మారటం, మీ లైఫ్లోకి ఒక న్యూ లైఫ్ అనేది రావటం, అంటే కొత్త విషయాలు జరగటం, కొత్తగా చక్కగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వగలుగుతారు మీరు కానీ మీ పర్సన్ కానీ సెటిల్ అవ్వగలుగుతారు. కొత్తగా డెసిషన్స్ తీసుకుంటారు. మీ లైఫ్ని ఇంకెవ్వరు రాకుండా సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి అవసరమయ్యే డెసిషన్స్ అన్నీ తీసుకుని ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒక న్యూ వరల్డ్ అంటే కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు అనేది అది మీ ఇష్టపూర్వకంగా ఉంటుంది గైస్. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఇష్టం లేకుండా మీ పర్సన్తో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ జరిగిన తర్వాత కూడా మీరు ఉండాలి అనుకుంటే మాత్రమే మీరు ఉంటారు. మీరు నేను ఈ పర్సన్ ఇంతవరకు నన్ను సఫర్ చేశారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో, కాబట్టి నాకు ఇలాంటి పర్సన్ అవసరం లేదు అనుకుంటే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మీరు బయటపడి మీరు న్యూ లైఫ్ని బిగిన్ చేస్తారు. ఏదైనా కూడా న్యూగా ఉంటుంది, ఇంకా మీకు చక్కగా ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇదైతే ఈరోజు రీడింగ్ గైస్. మీకు చూస్తున్నారు కదా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ విధంగా ఉంది. కానీ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మీకు 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. తప్పకుండా వాళ్ళ పనిష్మెంట్ అనేది పొందుతారు. తొందరలోనే మీకు దాని నుంచి విముక్తి అనేది లభిస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. We'll meet another video guys. Thank you so much. We'll meet another video.